వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు. సహోదరులు టి జీవ మనోహరం, పద్మావతి గారులు, కుమార్తెలు రేవతి, శిరీష, కుమారుడు సతీష్ సహకారాన్ని ఇస్తున్నారు. జీవ మనోహరం గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు. బిడలు రేవతి, శిరీష, సతీష్లకు దేవుని ఆశీర్వాదము కలగవాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి వెళదాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారము ఇచ్చినందున కృతజ్ఞతలు. మా ప్రతి అవసరము మీ మహిమలో తీర్చండి ప్రభు. మీ జోక్యము వలన మా జీవితము సుఖప్రదంగా, గౌరవంగా సాగుతుందని మేము గుర్తెరిగాం. మీ కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సహోదరులు జీవ మనోహరం గారు, పద్మావతి గారులకై కృతజ్ఞతలు. వారి బిడ్డల కొరకు కృతజ్ఞతలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో ఈ కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. అనేక మంది ముందుకు వచ్చి ఎపిసోడ్ సహకారం ఇచ్చుటకు, పరిచర్యను సపోర్ట్ చేయుటకు సహాయం చేయండి. ప్రతి అవసరం మీ మహిమలు తీర్చండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. పరిశుద్ధుడైన పౌలు క్రీస్తు కొరకు జీవించుటలోని భాగ్యమును గూర్చి, ఆనందమును గూర్చి 1వ అధ్యాయం వ్రాశాడు. జాయ్ ఇన్ లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించుటలోని ఆనందం. క్రీస్తు కొరకు జీవించుటలో శ్రమానుభవం కూడా ఒక భాగం. బెదిరింపబడుట కూడా ఒక భాగం. కనుక బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్న సంపూర్ణమైన బోధ మనం తెలుసుకోవాలి. ఇవాళ పాక్షికమైన క్రైస్తవ బోధ సమాజంలోకి వెళుతుంది. అది ప్రాస్పరిటీ గాస్పల్. అంత అద్భుతాలు, అంత ఆశ్చర్యం, అంత దీవెన ఇవే వెళుతున్నాయి. కానీ దేవుని వాక్యం ఒక పరిపూర్ణమైన వ్యక్తి జీవితంలో కేవలము మనం ఆశీర్వాదాలే కాదు, కొన్ని శోధనలు, పరీక్షలు, కొంత నష్టము, అనారోగ్యము, శ్రమ, వేదన, భయము, బెదిరింపు ఇవి కూడా ఉంటాయి. 24 గంటలు ఒకేలా ఉండవు. ఉదయం ఒక రకంగా, మధ్యాహ్నం మరొక రకంగా, సాయంకాలం మరొక రకంగా, రాత్రిపూట మరొక రకంగా వాతావరణం మారుతూ ఉంటుంది. కాబట్టి మనం గమనిస్తున్నప్పుడు జీవితం కూడా ఒకేలా ఉండదు. అయితే
ప్రభువు కృపలో మనం మన జీవితాన్ని అధ్యయనం చేసుకుని అర్థవంతంగా మన ఆలోచనలను కొనసాగించుకున్నప్పుడు పరమార్థం తెలుస్తుంది. వై ఐ యామ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ తెలియాలి. కనుక పౌలు ఏం చెబుతూ వచ్చాడంటే, మీ నుంచి నేనేం వినాలనుకుంటున్నాను, మీ నుంచి నేను ఎటువంటి టెస్టిమోనీ మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు ఎలా ప్రవర్తించితే నాకు ఇష్టం అవుతుంది, దేవునికి ఇష్టం అవుతుంది, ఇది తెలుసుకోవాలంటాడు. అందుకని నేను వచ్చి మిమ్మల్ని చూచినా రాకపోయినా మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒకే భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. Only let your manner of life be worthy of the gospel of Christ, so that whether I come and see you or I am absent, I may hear you of you what you are standing firm in one spirit with one mind, striving side by side for the faith of the gospel. సువార్త విషయమున విశ్వాస పక్షముగా పోరాడుతూ క్రీస్తు సువార్తకు తగినట్లు ప్రవర్తించమన్నాడు. తగినట్టు ప్రవర్తించాలి. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఆన్ దిస్ ఎర్త్. సో వీ మస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ రాదర్ దాన్ యువర్ పర్సనల్ లైఫ్. ఇది ఇవాళ చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు సాగర్ గారు మీరు ఇంతగా సువార్త కొరకు పరితపిస్తుంటారు, ఎందుకు ఇంతగా సేవ 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 అంటుంటారు అంటే, అది ఇట్స్ ఎ రెవల్యూషన్. అర్థం కావాలి, గ్రహింపది. నేను నా ప్రవర్తన సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. ఇవాళ పాక్షిక క్రైస్తవ ప్రవర్తనకు మనం తెరలేపాం. నేటి సమాజం పరీక్షించుకోవాలి. పౌలు యొక్క ఆశ ఏంటంటే, నేను మిమ్మల్ని చూచినా చూడకపోయినా ఏ విషయంలో మీరు బెదరలేదనే సాక్ష్యం నాకు వినపడాలి, రాజీ లేదనే సాక్ష్యం వినపడాలి, ఒకే భావంతో ఉన్నారనే సాక్ష్యం వినపడాలి, మీరు సువార్త విషయంలో విశ్వాసం విషయంలో పోరాడుతున్నారు అని నాకు వినపడాలి. తన బిడ్డలను, ఆత్మీయ బిడ్డలను పౌలు ఏ విధంగా మోల్డ్ చేస్తున్నాడు, ఎలా ట్రైన్ చేస్తున్నాడు, ఎలా డెవలప్ చేస్తున్నాడు, ఎలా టీచింగ్ ఇస్తున్నాడు గమనించారా? బెదరకూడదు, సువార్త విషయమున బెదరవద్దన్నాడు. భారతదేశంలో సువార్తీకరణ పట్ల ఒక వ్యతిరేక భావన ప్రమోట్ చేస్తున్నారు. ఇవాంజలిజం యొక్క రియల్ మీనింగ్, కాన్సెప్ట్ అండ్ ద స్కోప్ పర్ఫెక్ట్గా గ్రహించితే దానికి అట్రాక్ట్ అవుతాడే తప్ప ఎవడైనా డినై చేయడు. సువార్త, క్రీస్తునందలి విశ్వాసము, ఈ రెండింటి విషయమున ఉన్న శ్రేష్టత సమాజంలో తెలియాలి. అలా మనం బోధించగలగాలి, అలా మనం జీవించగలగాలి. ఎందుకు ఈ వ్యక్తి ఈ విధంగా బ్రతుకుతున్నాడు? సాధారణంగా మనుషులు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. కొన్ని క్షణాలు వారు మౌనంగా ఆలోచించగలిగితే ఏ విశ్వాసుని గురించి అయినా వారు ఆనందిస్తారే తప్ప విమర్శించలేరు. దేవుని పిల్లలు దైవ విలువలతో జీవిస్తారు. దేవుని పిల్లలు దైవ విలువలతో జీవిస్తారు. ఇష్టం వచ్చినట్టుగా బతకరు.
మతం అనే ఒక ఉన్మాదానికి ఎన్నడూ లోను కారు. యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచిన వారు మనుషులను ప్రేమిస్తారు. వారి బలహీనతలను ప్రేమించి క్షమిస్తారు. సువార్తలో జరిగింది అదే. యేసుక్రీస్తు ప్రభు మనలను క్షమించాడు, ప్రేమించాడు. ఆ ప్రేమ, ఆ క్షమాపణ అనే రెండు ప్రధానమైన సూత్రాలను సమాజానికి అందించడం కోసం సంఘం ఉన్నది. ఫిలిప్పీలకు అదే చెప్పాడు. కానీ లోకంలో సాతానుడు మనుషులను ప్రేరేపించి ఈ రెండు నియమాలకు, సూత్రాలకు వ్యతిరేకంగా మనుషులను సిద్ధం చేస్తుంటాడు. ఇవాళ ఎక్కడ చూచినా కూడాను క్రిస్టియానిటీ మీద అట్రాసిటీస్ మనకు రికార్డ్ అవుతున్నాయి, థ్రెటనింగ్స్ రికార్డ్ అవుతున్నాయి. మీరు ఈ దేశానికి చెందినవారు కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పరాయి దేశపు మతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవునికి పరాయి దేశం ఏమిటి? సర్వ లోకానికి కదా దేవుడు. దేవుడు అన్నప్పుడు కనుక స్థానికతకు దేవునికి ముడిపెట్టే యత్నం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యమునకు భిన్నమైనటువంటి పరిస్థితులు ఇవాళ సమాజంలో మనం చూస్తున్నాం. అయితే సేవకునికి దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఏమిటంటే బెదరవద్దు, భయపడద్దు. ఎందుకంటే బెదిరించువాని నాశనం కొరకు వాడు బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నవాడు తన నాశనం కొరకు అతడు బెదిరిస్తున్నాడు. మీరు బెదరకుండా ఉంటే వాడు స్వకీయ నాశనానికి వెళ్తున్నాడు అని అర్థం అని అన్నాడు. సహోదరుడా, సహోదరి, సువార్త ప్రకటన ఆపేయండి, సువార్త ప్రకటన చేయొద్దు, యేసయ్యకు మందిరాలు కట్టద్దు, మీ కార్యక్రమాలన్నీ ఆపుకోండి, ఇలా ఇవాళ వ్యతిరేకతలు వస్తున్నప్పుడు ఏక భావంతో బెదరక ఎదిరించమన్నాడు, పోరాడమన్నాడు. ఫైట్ అగెనిస్ట్ ద థ్రెట్స్ అగెనిస్ట్ ద క్రిస్టియానిటీ. ఇవాళ లోపించింది అదే, యూనిటీ లోపించింది. యూనిటీ లోపించింది. మీకు విషయం తెలుసా? అన్ని కుల సంఘాలు ఐక్యంగా ఉంటున్నాయి, క్రైస్తవులు తప్ప. భిన్నమైనటువంటి భిన్నత్వాల్లో సైతం ఏకత్వ సాధనకు అన్ని కులాలు, మతాలు వెళ్తున్నాయి. క్రైస్తవ్యంలో ఇంకా ఎన్ని రకాలుగా విడిపోవచ్చో పరిశోధనలు చేస్తున్నారు. ఇంకా ఎన్ని రకాలుగా మనం ముక్కలైపోవచ్చు, డివైడ్ అయిపోవచ్చు, ఇండిపెండెంట్ అయిపోవచ్చు, ఎట్టబడితట్ట బతకచ్చు అన్న ప్రణాళికలు చేస్తోంది నేటి క్రైస్తవ్యం. ఇది ఎంత విచారకరం. ఏకభావంతో ఉండమన్నాడు, ఒకే భావం. క్రీస్తునందు మనం ఒక శరీరం, వివిధ అవయవాలం కాబట్టి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఎవరికి ఉండకూడదు. ఎవరి ప్రాధాన్యత వారికి దేవుడు ఇచ్చాడు. ఒకరిని ఒకరు వెక్కిరించే స్థితి ఇవ్వలేదు దేవుడు. ఒకరినొకరు తృణీకరించే స్థితి ఇవ్వలేదు. ఒకరికి ఒకరు సహకరించుకునే స్థితి ఇచ్చాడు. ఇది ఎంతమంది క్రైస్తవులు తెలుసుకున్నారు? ఎక్కడ క్రైస్తవ్యాన్ని చూడండి, డివిజన్ డివిజన్ డివిజన్. పాస్టర్స్ మధ్యలో డివిజన్, డినామినేషన్స్ పేరిట డివిజన్, డాక్ట్రిన్ పేరిట డివిజన్. ఇంకా ఐక్యత ఎక్కడ? భావన ఎక్కడ? పోరాటం ఎక్కడ? పోరాటం ఎక్కడ? సువార్త పక్షమున ఏకభావంతో అందరూ పోరాడండి, ఎదిరించండి, బెదరవద్దు అని. ఇవాళ దీనికి కొలమానం లేకుండా పోయింది.
ఎన్ని చర్చెస్ థ్రెటనింగ్లో ఉన్నాయి, ఎంతమంది ఇవాంజలిస్ట్ థ్రెటనింగ్లో ఉన్నారు. బిషప్స్ స్థాయి వాళ్ళు మౌనంగా నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు. ఈవెన్ దే కాంట్ స్పీక్ అవుట్ ఆఫ్ ద థింగ్స్. మాట్లాడటం కూడా ధైర్యం చేయలేని దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవ నాయకత్వాలు ఉన్నాయి. ఇవాళ వాక్యం చెప్తున్నది నెరవేర్చడానికి ముందుకొచ్చేవారు లేరు. సంఘం అంటే ఒక్కటే అనే భావన బైబిల్లో కనిపిస్తుంటే, సంఘం అంటే ఒకటి కాదు అనే భావన సమాజంలో నిరూపణ కూర్చునుంది. ఏం చేయాలి? తలబట్టుకొని కూర్చున్నాం. ఏ పని ఎవరు చేయాలన్నా మరొకడు చెయ్యనీయడు, మరొకడికి గిట్టదు. మరొకడు సద్విమర్శ వెళ్ళాల్సింది పోయి నాశనకరమైన విధ్వంసకరమైన విమర్శకు వెళ్తున్నాడు. ఇది క్రైస్తవులకు కూడినది, తగినది కాదు. ఇది దేవుని వలన కలుగునది. ఏది? మీరు భయపడకుండా ఉండటం ఉందే, మిమ్మల్ని బెదిరించువారి నాశనానికి మీ రక్షణకు కలుగు సూచన అయి ఉన్నది. రక్షణ కలుగుతుందంటానికి ఒక సూచన ఏంటంటే ఎదిరించటం, అపవాదిని ఎదిరించటం, సువార్త యొక్క వ్యతిరేక్తతలను ఎదిరించటం. అపోస్టల్స్ ఎదిరించి నిలబడ్డారు, బెదరక బోధించారు, బెదరక బోధించారు. మనకు బైబిల్ గ్రంథంలో వారి యొక్క రైట్స్కి భంగం వచ్చినప్పుడు భక్తులు ఎంత తీవ్రంగా అపోజ్ చేశారు. మొర్దెకాయిని చూడండి, బైబిల్లో ప్రజలను చంపేయమనేటువంటి శాసనం హామాను పుట్టించినప్పుడు, రాజముద్ర వేయబడినప్పుడు మొర్దెకాయి బహిరంగంగా బయటకు వచ్చాడు, వీధిలో కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ప్రొటెస్ట్ చేశాడు, అడ్డుకున్నాడు, అంగలార్చాడు. ఆ ఒక్క వ్యక్తి నిలబడినందుకు దేశం ఏకమైపోయింది. ఎస్తేరు చెప్పింది, దేశమంతా కూడా, మీరంతా కూడా, దేశంలో ఉన్న యూదులంతా కూడా ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ఏకభావానికి వచ్చారు. దానివల్ల ఏం కలిగింది? హామాను ఉరికొయ్యకు వేలాడి చనిపోయాడు. వాడి శిక్షకు, వీరి రక్షణకు అది కారణమైంది ప్రొటెస్ట్. తమను కాపాడుకునే దిక్కులో తమ సిద్ధాంతాన్ని, తమ యొక్క భక్తిని, తమ విశ్వాసాన్ని, తమ బోధను పరిరక్షించుకోవటానికి వారు శ్రద్ధ కనపరిచారు. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు, నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినునట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున. అర్థమవుతుందా? కేవలం సేవకులకే కాదు, విశ్వాసాలకు కూడా పోరాటం ఉన్నది. ఈ పోరాటం మీకు కూడా కలిగింది. నాకున్న పరిస్థితులే మీ యందు కూడా ఏర్పడ్డాయని విన్నప్పుడు, నాలో మీరు చూచినటువంటి అనుభవాలు, నా గురించి మీరు విన్న అనుభవాలు మీరు చూచినప్పుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ఒక్కటి మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమ పడటం కూడా మీకు అనుగ్రహించబడింది. ఆయన పక్షంగా మీకు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు ప్రభువు కొరకు శ్రమపడుట మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎంతమంది ఈ మాటను పాజిటివ్గా తీసుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువు వద్దకు రావటం అంటే మన బోధకులు చెబుతున్న ప్రకారంగా మనకేమిటి? దీవెనల వర్షం. నాకు ఈ మధ్యన ఒక హిందూ ఫ్రెండ్ ఫేస్బుక్లో పెట్టాడు 2 వీడియోలు. ఆ 2 వీడియోలు నేను తల దించాలా, ఏం విమర్శ చేయాలి నాకు అర్థం కాలే. ఓ పెద్ద భక్తుడు హైదరాబాద్ ఆయన, ఒక ఆయన రాజమండ్రి, ఒక ఆయన తల వెంట్రుకలను గురించి మాట్లాడుతున్నాడు. యేసు నమ్ముని జుట్టు రాలిపోకుండా కాపాడుతాడు.
యేసు నమ్ము, నీ నీ యొక్క జుట్టు బాగా పెరిగేట్టుగా చేస్తాడు. ఇంకొక భక్తుడు, ఒక ఆయన రాజమండ్రి ఆయన మాట్లాడతాడు, మీ అందరికీ కూడాను దేవుడు మీ జుట్లన్నీ కాపాడుతాడని చెప్తాడు. నేను మనవి చేస్తున్నాను, అసలు ఏం బోధిస్తున్నాం, మనం ఏం బోధించాలా? ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద ఎర్త్లీ థింగ్స్, బెనిఫిట్స్, బ్లెస్సింగ్స్. పౌలు ఫిలిప్పీకి ఏం చెప్పాడు? శ్రమ పడుట మీ పక్షాన అనుగ్రహించబడింది. ఇట్ ఈస్ గివెన్ అంటు యూ. ఇది మీకు ఇవ్వబడింది. ఎంగేజ్డ్ ఇన్ ద సేమ్ కాన్ఫ్లిక్ట్ that you saw I had, and now here that I still have. నాకు ఇప్పుడుంది పోరాటం, నాకు ఇప్పుడుంది శ్రమ, నాకు కలిగినటువంటి శ్రమలే అంటున్నాడు. యేసుని అంగీకరిస్తే శ్రమలని చెప్తే ఎవడొస్తాడు గుడికి? యేసు దగ్గర రండి స్వస్థత వస్తుంది, యేసు దగ్గరికి రండి మగపిల్లలు పుడతారు, యేసు దగ్గరికి రండి ఉద్యోగాలు వస్తాయి, యేసు దగ్గర రండి కోర్టులు గెలుస్తారు, యేసు దగ్గరికి రండి లాభాలు పొందండి, యేసు దగ్గరికి రండి మీ సమస్యలన్నీ కనుమరుగవుతాయి. ఇట్స్ ఆల్ ట్రూ, బట్ దేర్ ఈజ్ అనదర్ ఎడ్జ్ ఆల్సో. ఒక నాణానికి రెండో వైపు కూడా ఉంది. క్రీస్తు కొరకు బ్రతుకుటలో శ్రమపడుట భాగ్యము, బెదిరింపబడుట అభ్యాసం ఉన్నది. కనుక ఇవాళ ఒక నాణ్యం ఒకవైపే చూపిస్తోంది క్రైస్తవ్యం. ఒక పరిపూర్ణమైన ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కేవలము అద్భుతాల కొరకు, కేవలము ఆశీర్వాదాల కొరకు యేసును వెంబడించడు. దేవునికి మహిమ ఎక్కడ తన జీవితంలో ఏ విధంగా వస్తుందో దాన్ని అనుమతించుకుంటూ ముందుకు పోవటమే నిజమైన విశ్వాస ప్రక్రియ. పౌలు అంటున్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ఒక్కటే కాదు, శ్రమ పట్టడం కూడా దేవుడిచ్చాడు మీకు. మేము విశ్వాసం అని చెప్పుకోవటమే కాదు, శ్రమ పట్టడం కూడా నేర్చుకోవాలి. క్రీస్తు నిమిత్తం, విశ్వాసము నిమిత్తం, బోధ నిమిత్తం, ఆయన నీ లోకంలో రుజువు చేయు నిమిత్తం ప్రతి విధమైన శ్రమ నీవు నీ జీవితంలో అనుగ్రహింపబడినట్లు నమ్మాలి. దేవుడు లోకానికి తనను కనపరచదలిచినప్పుడు యోబు గ్రంథంలో యోబుకు కలిగిన మహాశ్రమలు, అవి లేకపోతే అతని లైఫ్లో ఒక సందేశం ఉండేది కాదు. కనుక క్రీస్తు యొక్క మర్మము, సువార్త యొక్క మర్మము మన జీవితాలలోని శ్రమల ద్వారా కూడా సమాజంలో రుజువవుతుంది, నెరవేర్చబడుతుంది, నెరవేరి తీరుతుంది. దీన్ని మనం తెలుసుకోవాలి. అదే పౌలు చెబుతున్నాడు, దేవుడు మీకు శ్రమలను అనుభవించడం కూడా అనుగ్రహించాడు. అదే యోబు చెబుతాడు, మేలు మాత్రమే అనుభవింపతగుదమా, కీడు అనుభవింపతగదా అన్నాడు. సహోదరుడా, సహోదరి, క్రైస్తవ్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లోకం మిమ్మును ద్వేషిస్తుందని చెప్పాడు ప్రభు. కానీ మనం ఏం చెప్తున్నాం? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పలేకపోతున్నాం. ఇహలోక స్నేహము దేవునితో విరోధమని చెప్పలేకపోతున్నాం. క్రీస్తు యొక్క శక్తి ఆశ్రయించలేకపోతున్నాం. కారణం ఏంటంటే అవగాహన లోపం, మనకు అందించబడుతున్న బోధలోని లోపం. నేను వచ్చి మిమ్మల్ని చూచినా చూడకపోయినా సువార్త విషయంలో ఒకే భావంతో ఉండి మీరు ఎదిరించండి, పోరాడండి. సహోదరుడా, సహోదరి, ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను ఆహ్వానించాడు, నిన్ను రక్షించుకున్నాడు.
నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ కార్య సాధనలో నిన్ను తర్ఫీదు చేస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. నిన్ను కొన్ని సందర్భాల్లో వ్యతిరేక పరిస్థితుల్లో నడిపిస్తుంటాడు. కరువులో కొన్ని సందర్భాలు, అనారోగ్యంలో కొన్ని సందర్భాల్లో, నష్టాలలో కొన్ని సందర్భాల్లో. కానీ నిన్ను విడవడు, నీతో ఉండి నడిపిస్తుంటాడు. అది నువ్వు గ్రహించగలిగితే, గుర్తించగలిగితే నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరగవు, క్రీస్తు కొరకే జీవిస్తావు. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం వీరిశెట్టి గూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, రేవతి, శిరీష, సతీష్ గారు సహకరిస్తున్నారు. ప్రభువు ఈ బిడ్డలను దీవించును గాక. ప్రార్థన. మమ్ములను మిక్కిలికి ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. జీవ మనోహరం గారు, పద్మావతి గారు, రేవతి గారు, శిరీష గారు, వారి కుమారుడు ఇచ్చిన సహకారమును బట్టి కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని దీవించండి. మా అవసరములన్నీ మీ మహిమను తీర్చండి. మీపై ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిచర్యను మీరు సస్టైన్ చేయండి, నిలవబెట్టండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుతూ మా రక్షకుడని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకందరికీ తోడైనను గాక. ఆమేన్.